హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం కంపెనీ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇప్పుడు కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలా అసైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. టీ కోడ్ వచ్చేసి OX16 అనమాట. మన కంపెనీ కోడ్ మనం ఇచ్చాము KS66. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ కాన్ఫిగరేషన్ అనమాట, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఏంటి అని అంటే అసైన్ చేయటం అంటే చూడండి, ఫస్ట్ మనం OX15 ద్వారా గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇది క్రియేట్ చేసాము, KSR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీని షార్ట్లో ఇలా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈ KSR గ్రానైట్ లిమిటెడ్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉంది అని అలా ఉండేలా చేయాలి అంటే మనం అసైన్ చేయాలన్నమాట. లేకపోతే ఇది ఏ గ్రూప్లో ఉందనేది ఎలా తెలుస్తుంది, తెలియదు కదా మనకి. అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే అసైన్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, అసైన్ కంపెనీ కోడ్ టు గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది ఫ్రెండ్ టీ కోడ్ వచ్చేసి OX16. అంటే ఈ యొక్క కంపెనీ కోడ్ని ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలన్నమాట. టీ కోడ్ అంతా OX16. ఇప్పుడు నేను అది చేస్తున్నాను, చూడండి, OX16 ఇచ్చిన తర్వాత మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ రెండు క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి ఇక్కడ టైటిల్ బార్లో కూడా మీరు చూడవచ్చు, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అంటే కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ చేస్తున్నాం. లింక్ అనే పదం వాడకూడదు కాబట్టి అసైన్ అని అనాలన్నమాట. ఇదిగోండి, ఆల్రెడీ క్రియేట్ చేసింది కాబట్టి మనం అది చూడాలనుకుంటే పొజిషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ ఇవ్వాలన్నమాట. మన కంపెనీ కోడ్ అంతా KS66 ఇచ్చి నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి మన కంపెనీ కోడ్ KS66, సిటీ హైదరాబాద్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వాలన్నమాట. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి మంది, KSR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మనం స్టార్ట్లో ఏమి ఇచ్చాము, KSR 9GC ఇచ్చాము. ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేసి అది ఇవ్వాలన్నమాట. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఫైండ్ బటన్ పైన క్లిక్ చేసి KSR 9GC, ఇది మన యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇదిగోండి KSR గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చింది కదా. కంటిన్యూ. ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు నేను సేవ్ పైన క్లిక్ చేయగానే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ రిక్వెస్ట్ తీసుకుంటున్నాను, అసైన్. ఇక్కడ మనం ఏం చేసామన్నది ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. అసైన్ కంపెనీ కోడ్ టు గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసామన్నమాట, అంటే లింక్ చేసాము. ఇది ఇక్కడ లాస్ట్లో మన కంపెనీ కోడ్ అనేది ఇస్తే ఇది మనది అని తెలుస్తుంది అనమాట. అందుకని నేను లాస్ట్లో కంపెనీ కోడ్ ఇచ్చాను, KS66 అనేది. ఇదిగోండి డీటెయిల్స్, సోర్స్ క్లయింట్ 800, యూజర్ నేము, డేటు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ రిక్వెస్ట్ అనేది చేంజ్ అయింది. కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేయగానే డేటా వాజ్ సేవ్డ్ అని ఇలా రావాలన్నమాట. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే.